పాపం పెద్ద మొక్కతే ఎతకలేదు, మనం కూడా ఎతుకుదాం పదా. చిన్న సూది మనకు కనిపిస్తుందా? పెద్దమ్మ, అన్నం తినాలంటే సూది కనపడే వరకు ఎతకాలి. అవును, లేదంటే నానమ్మ పెద్దమ్మకి పనిష్మెంట్ ఇస్తుంది. పదా వెతుకుదాం. ఒరే చింటూ, మీరంతా ఒక రోజంతా వెతికినా సూది కనిపించదురా. నాకు తెలుసు, అత్తయ్య గారు వెతికితేనే కనబడుతుంది కదూ. నువ్వు నర్మయ్. అమ్మా లత, నువ్వు చెప్పు, ఎలా వెతికితే సూది కనపడుతుంది? చెప్తానత్తయ్య. ఒరే చింటూ, అమ్మా. వెళ్ళి మన రూమ్ లో ఉన్న అయస్కాంతం తీసుకునిరా. అలాగే అమ్మా. తులసక్క, ఇప్పుడు మన లతక్క ఆ అయస్కాంతంతో ఏం చేయబోతుందో ఆమెని అడిగి తెలుసుకుందామా? ఒసే అనసూయ, ఆ సూతో బట్టలు బ్యాగులు కుట్టావు, అదే చేత దీని నోరు కూడా కుట్టేయలే, పీడ వదిలిపోతుంది. అమ్మో వద్దు. ఇదిగో అమ్మా. వెళ్ళు. ఇదిగోండి అత్తయ్య. ఒక్క సూది పోయిందని బాధపడుతుంటే 2 సూదులు ఇచ్చావా? నిజంగా నువ్వు గ్రేటే. నీలాంటి తెలివైన కోడలికి అత్తనైనందుకు నేను గర్వపడుతున్నాను. గర్వపడాల్సింది దానికి నువ్వు అత్తయినందుకు కాదే, అది నీకు కోడలేనందుకు. పొగడ్తల్లో కూడా పిసినారు తనవేనా? నీ పిసినారు మొహం మీద పిట్టలు రట్టయ్యా. ఏయ్, ఏమే తులసి, చూసావుగా, పైసా కట్నం తేకపోయినా నువ్వన్నీ పోగొడుతుంటే కోటి కట్నం తెచ్చిన లత అన్ని రాబడుతుంది. దాన్ని చూసైనా నేర్చుకో పొదుపు ఎలా చెయ్యాలా అని. అలాగే అత్తయ్య. వెళ్ళ. ఇక్కడ ఏం దొరకట్లేదు. బాగా ఆకలేస్తుంది. అమ్మా, ఆకలి. చిచ్చి చిచ్చి, ఏం బాలేదు. డాడీ, ఆకలేస్తుంది డాడీ, బిస్కెట్ తింటాను. చీప్ గా బిస్కెట్ ఏంట్రా? ఇంట్లోకి వెళ్ళాక బిర్యానీ తినిపిస్తా. అప్పటిదాకా నేను ఆగలేను. చీప్ గా ఏంట్రా ఈ గొడవ? ఇంట్లో ఇడ్లీలు తిన్నావా? వచ్చే దారిలో వడలు తిన్నావా? పంతులు గారిని ఎక్కించుకునే దగ్గర పూరీలు తిన్నావు. అంతలోనే ఆకలి అంటున్నావు. అయ్యా, అబ్బాయి గారి ఆకారం గోల్కొండ ప్రాకారం లాగా ఉన్నా ఆహారం మాత్రం పద్ధతి ప్రకారం తింటారేమో అనుకున్నానండి. కానీ అబ్బాయి గారి ఆకలి చూశాక పీకల దాకా పెట్టకపోతే మనకి నూకలు చెల్లిపోతాయేమోనని భయంగా ఉందండి. ఆయన అడిగిన బిస్కెట్లో చాక్లెట్లో ఇప్పిచ్చేస్తే. చీప్ గా చాక్లెట్స్ ఏంటండి? లోపలికి వెళ్ళాక ఆమ్లెట్ పెట్టిస్తా. పదండి. అయితే చీపుగా 1 కాకుండా 2, 3 పెట్టించండి. అలాగే. నాకు కాదు, మీ అబ్బాయికి. పదండి. ఇంత చిన్న ఖర్చీఫ్ కొట్టడానికి ఇంత దారం వాడావా? నీకసలు జాగ్రత్త లేకుండా పోతోందే. ఈ దారంతో 10 జతల బట్టలు కుట్టొచ్చు. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను అన్నయ్య గారు. రండి, కూర్చోండి. ఈ చీపేశ్వరం గాడొకడు కోట్ల రూపాయల ఆస్తున్నా కూతురు దగ్గరకు వచ్చేటప్పుడు కనీసం కాయో పండో కూడా తీసుకురాడు. మనోడు అడిగితే చీప్గా పళ్ళేంటి అని పళ్ళు ఇకిలిస్తాడు.
ఆ బండ బకాసురుణ్ణి నాకు తగిలిస్తాడు. ఈ చీపేశ్వరంగాడొకడు కోట్ల రూపాయల ఆస్తున్నా కూతురు దగ్గరకు వచ్చేటప్పుడు కనీసం కాయో పండో కూడా తీసుకురాడు. మనవడు అడిగితే చీప్గా పళ్ళేంటి అని పళ్ళు ఇకిలిస్తాడు. ఆ బండ బకాసురుణ్ణి నాకు తగిలిస్తాడు. ఏమన్నా ఆ తులసి నాన్నే రైటు. కట్నం ఇవ్వకపోయినా కంటికి కనబడ్డవన్నీ కొనుక్కుని ఇంటికి సరిపడా తెస్తాడు. కట్నంలో వీడు కోటి, పెట్టటంలో వీడికి వాడు పోటీ. ఎలా ఉన్నావు డాడీ? చీప్ గా బాగానే ఉన్నానమ్మా. నువ్వెలాగున్నావమ్మా? చీప్ గా బాగానే ఉంది తాతయ్య. అమ్మమ్మ ఎలా ఉంది తాతయ్య? తప్పు నానా, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? మీరు వెళ్ళి ఆడుకోండి. అలాగే. ఎలా ఉన్నారు బాబాయ్ గారు? చీపుగా వద్దులే, బాగానే ఉన్నానమ్మా. బాగున్నారా అంకుల్? బాగానే ఉన్నానమ్మా. మరి అంకుల్ ఏం తీసుకుంటారు? ఆయన అడిగి తెలుసుకుందామా? బాబాయ్ గారు, మజ్జిగ ఏమైనా తెమ్మంటారా? చీపుగా మజ్జిగేంటి? పెద్ద గ్లాస్ తో చల్లటి మంచినీళ్ళు ఇస్తే కడుపు నిండా తాగొచ్చు. డాడీ నాకు ఆకలేస్తుంది. అయ్యో, నాకు భయం వేస్తుంది. అంటే ఏం లేదన్నయ్య గారు, ప్రతి సోమవారం మా ఇంట్లో వాళ్ళందరం ఉపవాసం ఉంటాం. అందుకని ఈ రోజు వంట చేయలేదన్నమాట. అయితే హోటల్ నుంచి తెప్పించమంటారేమో, అడిగినా అమ్మా? ఏయ్, నడవయ్. రాక రాక మా అన్నయ్య గారి ఇంటికి వస్తే హోటల్ ఫుడ్ పెట్టి ఆయన ఆరోగ్యం పాడు చేయమంటావా? నో 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 నో. వాళ్ళు కూడా మాతో పాటు ఈరోజు ఉపవాసం ఉంటారు. రేపు ఏకంగా నేను చేసిన వంట తింటారు. అంతేగాని పిల్లాడు అడిగాడని, పంతులు గారు అలిగారని హోటల్ నుంచి పార్సల్ మాత్రం తెప్పించరు. చూసావేంటి? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అన్నం ఎటూ లేదుగా. చీపుగా కనీసం కప్పు కాఫీ అయినా తీసుకునిరా అమ్మా. డాడీ నాకు కప్పు సరిపోదు, ఓ చెంబుడు తెమ్మను. చెంబుడు ఎక్కడ సరిపోతుంది బాబు? ఓ డ్రమ్ముడు తెప్పిస్తారు తాగు. కాకపోతే ఆవు పేడ వేయలేదని మేం మేత వేయలేదు. దాంతో అది పాలు ఇవ్వలేదు. కావాలంటే కాఫీ పొడి నీళ్ళలో కల్పిస్తాను ఫుల్లుగా. వద్దులే అత్తయ్య, వాడి బాధేదో వాడు పడతాడు. ఒరేయ్ తమ్ముడు, ఒక గంట కూర్చుంటే ఇంటికెళ్తావు. తొందరపడి తాగావో హాస్పిటల్ కి వెళ్తావు, తెలుసా? ఈయనేమో చాక్లెట్ ఆమ్లెట్ అన్నాడు. ఇక్కడ చూస్తే ఏ ప్లేటు వచ్చేటట్టు లేదు. కొబ్బరి చిప్ప బెల్లం, కొబ్బరి చిప్ప బెల్లం, కొబ్బరి చిప్ప బెల్లం, అయ్యో, 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 పాప, 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 చూసేశారు, చూసేశారు, దొరబార్లు. కొబ్బరి చిప్ప బెల్లం. అక్క, ఇవి సూపర్ గా ఉన్నాయి. ఇప్పటికి ఇవి చాలు. బాబు బాబు, మొత్తం తినకు. అజీర్తి చేసి అడ్డమైన రోగాలు వస్తాయి. అసలే పూజా మందిరంలో బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. బొద్దింకలే? డాడీ డాడీ నాకు అవి కావాలి. వీటిల్లో లంచుకు తినేస్తాను. చిచి. ఇదిగో, ఈసారి వచ్చినప్పుడు డ్రై చేసి ఫ్రై చేసి పెడతానులే. ప్రస్తుతానికి ఇది కొంచెం కొంచెం తిను. అయ్యో. చెప్పండి అన్నయ్య గారు. చెప్పండి అన్నయ్య గారు, ఏ విశేషము లేకుండా మీరు మా ఇంటికి రారు. ఇన్ని రోజుల తర్వాత వచ్చారంటే ఏదో శుభవార్తతోనే వచ్చుంటారు. ఏమీ లేదమ్మా. నాకు గాని ఇంకో కూతురు గాని ఉండి ఉంటే ఇంకో ₹1,00,00,000 కట్నం ఇచ్చి మీ 4వ అబ్బాయి చైతన్యకిచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని చీప్గా. కానీ నాకు ఆ అదృష్టం లేదు. మీ చైతన్యకి మంచి సంబంధం తెచ్చాను. అలాగా? ఆ కట్నం బాగా ఇస్తారా? మీరు ఊహించిన దానికంటే ఎక్కువే ఇస్తారమ్మా.
అయితే వెంటనే ఆ సంబంధం ఖాయం చేసేయండి. ముందు అమ్మాయిని చూసుకోమ్మా చీప్గా. ఆ ఈ అమ్మాయి చీప్గా ఎంబీఏ చేసింది. ప్రస్తుతం వైజాగ్ లో ఉంటుంది. ఈమెని చేసుకుంటే చీప్గా 2 కోట్లు ఇస్తారు. 2 కోట్లే? రెండో మాట్లాడకుండా ఈ అమ్మాయిని ఓకే చేసేయండి. అలాగే ఓకే చేద్దాం. కాకపోతే ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయి చీపుగా మొన్ననే మగుడిని వదిలేసింది. రెండో పెళ్ళా? రెండో పెళ్ళ నాకు తెలుసు 2 కోట్లు ఇస్తున్నారంటేనే రెండో పెళ్ళ అయి ఉంటుందని. ఏంటన్నయ్య గారు, అసలు నా గురించి నా కొడుకు గురించి మీరేమనుకుంటున్నారు? 2 కోట్ల కక్కుర్తి పడి రెండో పెళ్లిదాన్ని చేసుకుంటామనుకున్నారా? మీ కంటికి మేము అంత చీపుగా కనిపిస్తున్నామా? చీపుగా అంటే ఆ, అది మూడో పెళ్ళైనా పర్వాలేదు, 3 కోట్లు ఇచ్చేవాళ్ళని చూడండి. ఓసి దుర్మార్గురాలా, కోట్ల కోసం కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? డబ్బుకి గడ్డి తినేవాళ్ళని చూస్తాను కానీ ఇలా పేడ తినేదాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. చీపుగా నిజమే చెప్తున్నావమ్మా. మా మంగ మీదొట్టు. ఆ, నాకు శీలం కన్నా మనసు ముఖ్యం. నా మాట విని ఈ అమ్మాయిని ఓకే చేసేయండి. ఆహాహాహా, ఇంతటి విశాల హృదయం ఉందని తెలిసాక ముష్టి 3 కోట్లేమిటి తల్లి, అంతకంటే ఎక్కువ ఇచ్చే వాళ్ళనే చూపిస్తాం. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడండి. ఆయనకి 2 లాగా, ఈవిడికి 3 భర్తలా? కాదు పిల్లలు. పాపం 3 పెళ్లిళ్ళు అయ్యాయన్నమాట. ఒక్కసారి కూడా అవలేదమ్మా. పిల్లలు 3 పెళ్లికి ముందే పుట్టారు. నచ్చితే 4 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 4 కోట్లు ఇస్తామన్నాక నచ్చకపోవడానికి ఏముంటుందండి? పైగా 3 పిల్లల్ని కన్నది కాబట్టి మా పెద్ద కోడల్లాగా పెళ్ళయ్యాక పిల్లలు పుడతారో లేదో అన్న అనుమానం కూడా లేదు. వెంటనే అమ్మాయి లైన్లో పెట్టేయండి. అలాగే తల్లి, కాకపోతే ఇంకొక సంబంధం ఉంది, అది కూడా ఫైనల్ చేసేద్దాం. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి, నచ్చితే 5 కోట్లు ఇస్తారు. 5 కోట్లే? నాకు తెలుసు ఈ అమ్మాయికి 5 పిల్లలున్నారు. అవును కదూ? కాదు కొంపదీసి 5 భర్తలున్నారా? కాదు, మీ చైతన్య వయసు కంటే 5 ఏళ్ళు ఎక్కువ ఉన్నాయి. అంటే నా మనవడి కంటే 5 సంవత్సరాలు పెద్దదన్నమాట. వద్దు, అది వద్దు, అది ఇచ్చే 5 కోట్ల కట్నం వద్దు. ఏ ఎందుకొద్దు? ఎందుకంటావేంటే ఆడపిల్ల మగవాడి కంటే పెద్దదైతే మగవాడికి ఆయుక్షీణం అంటారు. ఎంతో డబ్బు కోసం తెలిసి తెలిసి పెద్దదాన్ని తెచ్చి నా మనవడికి చేస్తావంటే నేను చేస్తాను. అయినా రాముడి కంటే సీతమ్మ పెద్దది కదా? అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్యరాయ్ పెద్దది కదా? సచిన్ టెండూల్కర్ కంటే వాళ్ళ ఆవిడ పెద్దది కదా? హ, వాళ్ళంతా సంతోషంగా కాపురం చేసుకోగలింది, నా కొడుకు మాత్రమే ఏంటంట బాధ? పంతులు గారు, ఎవరు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మీరు 5 కోట్ల సంబంధం ఓకే చేయండి. నిజమే తల్లి, కాకపోతే చేసుకోబోయేవాడిని కూడా ఒక మాట అడిగితే బాగుంటుంది. నా కొడుకు నా మాట పాటిస్తాడు తప్ప ప్రశ్నించడు. సరే, మీ తృప్తి కోసం అలాగే అడుగుతాను. అదిగదిగదిగదిగదిగదో మాటల్లోనే వచ్చాడు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ బాబు. చీపుగా ఏం చేస్తున్నావు? చీప్గా నేనేం చేయను అంకుల్, ఏం చేసినా కాస్ట్లీగానే చేస్తాం. చీపుగా వాళ్ళ జోకులేస్తావే. చీప్గా మీరు జోకును బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా. అది సరే గాని ఏంటి ఇలా వచ్చారు, ఏంటి స్పెషల్? ఒరేయ్, నీకోసం మంచి సంబంధం తెచ్చారు, నువ్వు కూడా చూసి ఓకే అంటే. అమ్మా ఏంటమ్మా నువ్వు, నాకేం కావాలో ఎలాంటి అమ్మాయి కావాలో నీకంటే నాకు ఎక్కువ తెలుసా? చూడమ్మా,
నువ్వు కొండ మీద కోతిని తీసుకొచ్చి తాళి కట్టమన్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కట్టేస్తాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకమ్మా. అయ్యో సరే నాన్న అడగనులే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఓకే అమ్మా, బాయ్ అంకుల్. బాయ్ బాబు. విన్నారుగా, అద్ది ఈ అనసూయమ్మ కొడుకంటే. అనుమానాలు వదిలేసి 5 కోట్ల సంబంధం ఖాయం చేసేయండి. అలాగే తల్లి. ఇక్కడ నా పంచాంగ పుస్తకం ఏది? అది బాగా ఆకలిగా ఉంటేను తినేసావా? చీపుగా కొత్త పంచాంగం కొనిస్తాలే. పదండి పోదాం పంతులు గారు. చెల్లెమ్మ వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య గారు. రే, పోరా. ఓ ఛీ. అమ్మో, కొబ్బరి చిప్ప టెంకతో సహా తినేశాడంటే వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఛీ! చండాలపు దాన కట్టం కోసం కొడుకు జీవితం నాశనం చేయాలని చూస్తావా? నీ పాపం పండి నీ ముక్కుకు తాడేసి 3 చెరువుల నీళ్లు తాగించే కోడలే ఈ ఇంటికి వస్తుంది. ఇదే నా శాపం. ఏంటే నువ్వనేది? మీ అక్క పెళ్లి కోసం నిశ్చితార్థం రోజున ఆ అనసూయ దగ్గర అప్పు తీసుకున్నారా? అవునే సుమి, దాని సంగతి తెలిసి కూడా ఎందుకు తీసుకున్నారే? ఏం చేయమంటావే? అక్క పెళ్లి కోసం నాన్నగారు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇక పెళ్లి చేయలేనేమో అనుకున్న సమయంలో అనసూయ తనంతటి తానే అప్పిస్తాననిచ్చింది. వద్దు అని అక్క పెళ్లి చెడగొట్టుకోవడం కంటే తీసుకోవడమే మంచిదని నేను అటు చెప్పలేదే. అయినా వసుదేవుడంతటి వాడే గార్దికాలు పట్టుకున్నాడు. అలాగే మా నాన్నగారు కూడా కూతురు పెళ్లి కోసం ఒక పాపాత్మరాలు చెయ్యి పట్టుకున్నారు. కష్టాలు పెరిగితే అప్పు, కేసాలు పెరిగితే కొప్పు తప్పవు అంటారు కదా. ఆ అనసూయ దగ్గర అప్పు అంటే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీ భయం నాకు అర్థమైంది లేవే. ఆ అనసూయ ఇప్పటికే నా చేతుల్లో 2 సార్లు దెబ్బతింది. దాంతో నా మీద పగతో రగిలిపోతుంది. నన్ను ఎక్కడో చోట ఎదురు దెబ్బ కొట్టడానికి ఎదురు చూస్తుంది. అలాంటి సమయంలో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అప్పివ్వడం అంటే మనసులో ఏదో ప్లాన్ పెట్టుకుని ఇచ్చుంటుంది. రేపీ అప్పు అడ్డం పెట్టుకుని ఏమైనా చేస్తుందేమో అని నీ భయం. అంతేనా సుమి? అవునే. అవునేంటే? దాని పిండాకుడు మిడిగుట్లు వేసుకుని మీది మీదికి రావడం తప్ప నన్నేం చేస్తుందే? వెదవ పింజారి మొహం అదిను. నువ్వు అనసూయని చాలా తక్కువ అంచనా వేస్తున్నావే. అది పగబట్టిందంటే ఎంత దూరమైనా వెళ్తుందని మా నాన్నగారు చెప్పేవారు. పైగా 10 రూపాయలు ఇవ్వాలంటే 10,000 సార్లు ఆలోచించే ఈ అనసూయ మీకు 7 లక్షలు ఇచ్చిందంటే మనసులో ఏదో దురుద్దేశం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఏ 1,00,000 2 లక్షలో అయితే పర్వాలేదు, కానీ అంత పెద్ద అప్పు దాని దగ్గర చేసి పొరపాటు చేశారే. ఒకసారి ఆలోచించు. ఆలోచించే అవకాశమే ఉంటే దాని దగ్గర అప్పు చేసే పరిస్థితి వచ్చేదే కాదు. ఒక పక్క మా అక్క మీ చావు మీరు చచ్చినా సరే అయినా నేను అడిగింది మీరు తేవాలి అనే టైపు. మరో పక్క పెళ్లివారేమో ఇంట్లో జరిగే మొదటి పెళ్లి ఆ మాత్రం ఖర్చు పెట్టరా అని రెచ్చగొట్టే టైపు. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతూ గత్యంతరం లేని పరిస్థితుల్లో అంత పెద్ద అప్పు చేయాల్సొచ్చింది. ఆ మాత్రం ఖర్చు పెట్టరా అని రెచ్చగొట్టే టైపు. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతూ గత్యంతరం లేని పరిస్థితుల్లో అంత పెద్ద అప్పు చేయాల్సొచ్చింది. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు చాలా పెద్ద తప్పు చేశావే. నేను తప్పు చేయలేదండి. మీరు తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం చేయించాను. లేదంటే నరకానికి వెళ్ళుండేవారు. నరకం అంటే ఏమిటో నేను నీకు చూపిస్తాను. మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని మాకు అప్పిచ్చినా రేపు పెళ్ళైపోయాక దానప్పు వడ్డీతో సహా దాని మొహాన కొడతాం. నువ్వు కొడతావే, కాకపోతే అది కొట్టనిచ్చే రకం కాదు. నన్ను దెబ్బ కొట్టడానికి ఏదైనా పిచ్చి ప్లాన్ చేస్తే దాన్ని ఎలా తిప్పి కొట్టాలో, తిప్పి దానికి ఎలా ఎసరు పెట్టాలో నాకు బాగా తెలుసు. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. నీ కెపాసిటీ నాకు తెలిసే, కాకపోతే జాగ్రత్తగా ఉంటావని చెప్తున్నాను. సరే, మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు, ఆకలేస్తుంది. ఏదైనా తిందామా? అలాగేనే. బాబాయ్ హోటల్కి వెళ్దాం పద. ఏరా చేతిగాడు ఇంకా రాలేదా? ఈరోజు పార్టీ ఇస్తానన్నాడుగా. ముందుగా వస్తే ఫుల్ గా తిని బిల్లు డబల్ చేస్తాని
ఆకలి చచ్చిపోయాక వస్తాడు. అది నిజమే గాని కాకపోతే నాకు చిన్న డౌట్ రా. ఏంటది? పార్టీ పేరుతో ఓ 40 కిలోమీటర్స్ నడిపించి చివరికి ఏ పీచు మిఠాయి తినిపించి ఇదే నా పార్టీ అంటాడేమోనని. నువ్వు నోర్మై ఎప్పుడు చూసిన అప్సెగ్నల్ తప్ప ఒక్క మాట పాజిటివ్ గా మాట్లాడవారా? ఆ నూరైనా సరే ఆడు ఈరోజు పార్టీ చేస్తున్నాడు, మనం తింటున్నాం అంతే. హాయ్రా మామ. ఆయరా ఏంట్రా మన చేతిగాడు ఇంకా రాలేదా? రాలేదురా. ఏరా, వాడు పార్టీ ఇస్తాడని టిఫిన్ కూడా చేయకుండా వచ్చాను నేను. నువ్వు టిఫిన్ చేయలేదురా, నేను రాత్రి భోజనం కూడా చేయలేదు. అవును, మంచి జోష్ మీద ఉన్నావు. చేతిగడ పార్టీ ఎరగదీసేద్దామనా? మరి ఇవ్వక పార్టీ ఇస్తుంటే వదిలి పెడతామా? మనం చేసే బిల్లుకి వాడి పర్సుకి చిల్లు పడాల్సిందే.